హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అటు ఏపీడిఎస్ వరకు, ఏపీపీఎస్సీ జేఎల్డిఎల్పిఎల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి, ఏపీపీఎస్సీలో ఇతర అనేక పరీక్షలు, జనరల్ స్టడీస్ పేపర్ 1 రాస్తున్నటువంటి వారికి పనికొచ్చేటువంటి కొన్ని బిట్స్ అయితే మరి అందించే ఏర్పాటు అయితే చేస్తున్నాం అండి. ఒకసారి వీటిని స్టడీ చేయండి. ఈ 2-3 రోజుల్లో వచ్చినటువంటి వార్తాపత్రికల్లోవి ఈరోజు వార్తాపత్రికల సంపూర్ణ కథాంశం అండి. ఒకసారి చూడండి. ఇందులో మొదటి బిట్టు ప్రపంచ ధరిత్రి దినోత్సవము, వరల్డ్ ఎర్త్ డే అండి. ఇది April 22. గుర్తుపెట్టుకోవాలి, డిఎస్సిలో ఖచ్చితంగా ఒక దినోత్సవాన్ని మీరు ఎదుర్కొంటారు కాబట్టి దినోత్సవాలన్నీ కూడా కంఠస్థం చేయాలి. తర్వాత లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 97వ ఆస్కార్ పురస్కారాలలో భారత్ నుంచి నామినేట్ అయిన చిత్రం ఏది? అనూజ నామినేట్ అయిందండి, బట్ అవార్డు గెలుపొందలేదు. ఒకవేళ అడిగితే కనుక గుర్తుపెట్టుకోవాలి అనూజ. తర్వాత వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? గుజరాత్. ఇటీవల మోడీ దాన్ని సందర్శించినటువంటి నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటీవల ఏ దేశ శాస్త్రజ్ఞులు కాంతిని ఘనీభవింపచేశారు? అంటే లైట్ను కూడా సొలిడిఫై చేశారనమాట అండి. లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి దాన్ని సాలిడ్ స్టేట్కి తీసుకురావచ్చు, అంటే ద్రవ స్థితి నుంచి ఘన స్థితికి మార్చొచ్చు. బట్ ఇక్కడ ఇటలీ దేశపు శాస్త్రజ్ఞులు కాంతి కిరణాన్ని కూడా ఘనీభవింపచేశారు. ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఏపీలో 35,69,000 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు అందించే రాష్ట్ర ప్రభుత్వ పథకం పేరేంటి? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ మీరు ఇటు ఏపీపీఎస్సీలో, ఏపీడిఎస్లో కూడా బిట్లు ఆశించవచ్చు. ఖచ్చితంగా చూడాలండి. ఏపీలో సమీకృత ఆక్వా పార్క్ ఎక్కడ ప్రారంభించనున్నారు? నిజాంపట్నంలో. సమీకృత ఆక్వా పార్క్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఎక్కడ ప్రారంభించనున్నారంటే నిజాంపట్నం. తర్వాత పెట్టి చూడండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇది? భారత్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చైనా అనుకుంటారండి. లేదు, మన చైనాని దాటేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ అండి. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఏది అంటే ఉక్రెయిన్ అండి. 2వ ప్లేస్లో మనం ఉన్నాం, భారత్ ఉంది. అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అంటే మనం ఈ యొక్క వెపన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత భారత సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ బోర్డు సెబీ ఏ సంవత్సరం స్థాపించారు? 1992. దీనికి ప్రస్తుత చైర్మన్ తుహిన్ పాండే. రీసెంట్గా అనమాట అండి, లాస్ట్ మంత్ ఈయన తుహిన్ పాండే చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ భారత సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఏ సంవత్సరం స్థాపించారు? ఇది గత డిఎస్సిలో కూడా 3 సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఇటు డిఎస్సి వారికి దీనికి కూడా సంవత్సరాలు, ఆ సంవత్సరంలో ఏర్పాటైనటువంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల మీద కొంచెం ఫోకస్ చేయాలండి. తర్వాత పెట్టి చూడండి, కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ. ఇది కూడా రీసెంట్ అప్డేట్ అండి. కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుల మీద కానీ, ఈ ప్రధానుల మీద కానీ, గవర్నర్ల మీద కానీ, లేదా వివిధ సంస్థల అధిపతుల మీద కానీ ఖచ్చితంగా మీకు బిట్టు కనిపిస్తుంది, ఏపీపీఎస్సీలో, ఏపీడిఎస్సీలో కూడానండి. తర్వాత బిట్టు చూస్తే, భారతదేశానికి చెందిన ఏ గ్రంథాలకు యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది? ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ దీంట్లో చోటు దక్కించుకున్నటువంటివి గ్రంథాలు ఏంటి అంటే భగవద్గీత, తర్వాత నాట్యశాస్త్రం అండి. అంటే ఇంతవరకు భారత్కు చెందినటువంటి 14 హెరిటేజ్ డాక్యుమెంట్లకు ఈ యొక్క ఆధిక్యత లభించింది. తర్వాత బిట్టి చూడండి, కేంద్ర సాంస్కృతిక శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో అత్యధికులు సందర్శిస్తున్న ఆదాయపరంగా కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశం ఏంటి అంటే తాజ్మహల్. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా ఇటీవల ఎవరు నిలిచారు? జూ వెన్ జున్. చైనాకు చెందిన ఆమె జూ వెన్ జున్ అనే ఆమె ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్. రీసెంట్ డేటా అండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి డేటా ఇది. అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను అనుక్షిపణిగా అభివర్ణించిన వారు ఎవరు? తెగ నలుగుతుంది కేంద్రానికి, ఇటు తమిళనాడుకు మధ్య. అప్పుడు సుప్రీంకోర్టు ఈ రాష్ట్రపతికి కూడా ఆర్డినెన్స్ను జారీ చేసేటువంటి వ్యవధిని నిర్దేశించినటువంటి సమక్షంలో దేశమంతా సైలెంట్గా ఉంటే ఒక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా హాట్గా మారాయండి ఈరోజు పేపర్లో. దాన్ని ఆయన ఈ ఆర్టికల్ 142ను అనుక్షేపణగా అభివర్ణించారు. తర్వాత పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు పారాస్విమ్మర్ ఎవరు అంటే బలగా గణేష్ అండి. శ్రీకాకుళంకి చెందినటువంటి బలగా గణేష్. ఈయన పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగువారు, పైగా తొలి పారాస్విమ్మర్ కూడా ఈయనే. తర్వాత పెట్టి చూడండి, ఇస్రో, తర్వాత అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్, తర్వాత స్పేస్ ఎక్స్లు, ఈ 3 కలిపి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి మేలో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఈ వ్యోమగమనతో పాటుగా ఒక జంతువును కూడా పంపుతున్నారు. దాని పేరు ఏంటంటే నీటి ఎలుగుబంటి, టార్టిగ్రేడ్ అండి. నీటి ఎలుగుబంటి. దీనిని ఎందుకు తీసుకెళ్తున్నారంటే దీని యొక్క శరీర నిర్మాణంలో ఉన్నటువంటి డిఎన్ఏ అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తుంది అనేటువంటి పరిశోధనల నిమిత్తం దీన్ని తీసుకెళ్తున్నారు.
దాని పేరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయనామం అడిగితే టార్టిగ్రేడు, లేదు అంటే నీటి ఎలుగుబంటి. గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ అండి. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. అలాగే పీవీకే గైడెన్స్ ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా చూసే ప్రయత్నం అయినా సరే చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయొచ్చు. వీటితో పాటుగా మీకు విద్యా దృక్పథాలు, సైకాలజీ, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్, తర్వాత కొంత కంటెంట్ మెథడాలజీలో చాలా బిట్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏపీపీఎస్సీ వారికి మొదటి పేపర్ క్వాలిఫై అవ్వాలి అంటే ఏ బుక్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేటువంటి వీడియోలు కూడా చేశానండి. ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు అయితే చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ విజయాన్ని సదా ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.